తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది దుష్ట సమాజం, నికృష్టులు నివాసముంటున్న సమాజం, ద్రోహులు వెన్నుపోటుదారులతో నిండిపోయిన స్వార్థపూరిత సమాజం, హంతకుల సమాజం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పబోయే ఈ కథని మీరు పూర్తిగా చూస్తే మీ కళ్ళ వెంట కన్నీళ్లు కారుతాయి. అందుకే చెప్తున్నాను, సాయం చేయడానికి వెళితే ద్రోహం చేసి పంపిస్తారు, సాయం చేస్తే ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తారు. కేవలం స్వార్థపూరితమైన మనస్తత్వంతో ఆలోచించే మనుషుల నివాసం ఉంటున్న సమాజం ఇది. మీకు చెప్పడానికి నేను తెలుసుకున్న తర్వాత, మనం మనుషుల మధ్య నివాసం ఉండట్లేదు, మృగాల మధ్య నివాసం ఉంటున్నాం. ఆ మృగాలతో జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వృద్ధులాని కథ చెప్తాను మీకు ఈరోజు. ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ వృద్ధురాలు సంకిరెడ్డి అనసూయమ్మ. ఈమెది నల్గొండ జిల్లా హాలియా పట్టణం. నల్లగొండ జిల్లా హాలియా పట్టణం. ఈ అనసూయమ్మ కూలీ పని చేసుకొని బతుకుతుంది. వచ్చిన ఒక్కొక్క రూపాయిని దాచుకొని కొంత బంగారమో లేకపోతే తెలిసిన వాళ్ళకి వడ్డీలకు అప్పించుకోవడమో ఇలా చేస్తూ తన సంపదని ఉన్నంతలో అభివృద్ధి చేసుకుంటుంది. అనసూయమ్మ చేసిన పాపం ఏంటో తెలుసా? ఇవాళ అనసూయమ్మ ప్రాణాలతో లేదు. అనసూయమ్మ దారుణ హత్యకు గురైంది. అసలు అనసూయమ్మ చేసిన పాపం ఏంటో తెలుసా? తనకు తెలిసిన చినపాక రాములనే ఒక మూర్ఖుడికి, ఒక మృగానికి, ఒక మానవ మృగానికి తను సంపాదించిన డబ్బుని అవసరం ఉందంటే సాయం కోసం అప్పుగా ఇవ్వటం. ఎస్, అనసూయమ్మ ఏం చేసిందంటే, హాలియా పట్టణంలో దేవరకొండ వెళ్ళే దారిలో ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్న చిన్నపాక రాములు అనే ఒక రాక్షసుడికి, వాడు రాక్షసుడు అనే విషయం ఇప్పుడే బయటపడింది. మీరు చూస్తున్నారు చూడండి, నూడిల్స్ అని కనిపిస్తుంది, ధనలక్ష్మి నూడిల్స్ అని. ఈ షాప్ అయినా నడిపిస్తున్నాడు వాడు. ఆ చిన్నపాక రాములు అనే వ్యక్తికి, నేను వ్యాపారం చేసుకుంటా అమ్మా, నువ్వు డబ్బిస్తే నేను వ్యాపారం చేసుకొని వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలతో నీ డబ్బు నీకు తిరిగి చెల్లిస్తా అని మాటిస్తే, నమ్మకమైన మనిషి, సొంత ఊరి వాడు, తెలిసిన వాడు, డబ్బులిస్తే తిరిగిస్తాడనే నమ్మకంతో అనసూయమ్మ వాడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. నా భాషలో వాడు అనే పదం వస్తున్నందుకు క్షమించండి, ఎందుకంటే నాకు అంత బాధగా ఉంది. అనసూయమ్మ హత్యను చూసిన తర్వాత, ఆమె శవాన్ని చూసిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యాలను చూసిన తర్వాత నా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా సాధారణంగా కొడుకులు వేరుపడిన తర్వాత, కొడుకులు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వృద్ధులు వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది డబ్బుని పొదుపు చేసుకుంటూ ఇటువంటి చిన్న చిన్న వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటారు. సేమ్ అనసూయమ్మ కూడా అలాగే, ఈ సంకిరెడ్డి అనసూయమ్మ కూడా అలాగే ఈ చిన్నపాక రాములు అనే వాడికి ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతాను అంటే అప్పుగా కొంత డబ్బిచ్చింది. అనసూయమ్మ అప్పు చెల్లించడం మానేశాడు. అనసూయమ్మ దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించడం మానేశాడు. జనవరి 24వ తేదీన అనసూయమ్మ వాడి షాప్కి నడుచుకుంటూ వెళ్ళింది. సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ చూడండి. నడుచుకుంటూ వాడి చిన్నపాక రాములు నడిపిస్తున్న ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి అప్పులు తిరిగి అడిగే ప్రయత్నం చేసింది. చూడండి, ఈ సీసీ కెమెరాలో కనిపిస్తుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి అనసూయమ్మ వెళుతున్న దృశ్యం. 24వ తేదీన వెళ్ళిన అనసూయమ్మ, ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన అనసూయమ్మ తిరిగి కనిపించలేదు. అనసూయమ్మ పిల్లలంతా అక్కడ హ్యాపీగా ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఒక్కతే జీవిస్తుంది, ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు. దీంతో రాములు, అనసూయమ్మ ఎట్లాగో నన్ను డబ్బులు అడగడానికి వస్తుంది, వచ్చినప్పుడు ఆమెని ఖచ్చితంగా లేపేయాలి, హత్య చేయాలని ఒక పక్కడబందీ ప్లాన్ రాసి పెట్టుకున్నాడు. ఈ ప్లాన్కి తన భార్య ధనలక్ష్మి, తన పెంపుడు కొడుకు గౌరీ సహాయం తీసుకున్నాడు. ధనలక్ష్మి, గౌరీ, రాములు ముగ్గురు కలిసి ఇంట్లోకి వచ్చిన అనసూయమ్మని, కూరగాయలు తరిగే కత్తిపీట, ఆ కత్తిపీట తీసుకొని అనసూయమ్మ తలపైన కొట్టి ఆమె కింద పడిపోగానే ఆమె కత్తిపీటతో ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద కొన్ని తులాల బంగారం ఉంది. ఈ హత్య వెనుక పెరుగుతున్న బంగారం ధర కూడా ఒక కారణమని తెలుస్తోంది. 2 లక్షల వరకు, ఇప్పుడు 1,60,000 ఉంది బంగారం ధర తులం. ఈ బంగారం ధర 2 లక్షలు దాటుతుంది, 4 లక్షలకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధర కూడా ఒక కారణమని తెలుస్తోంది. అనసూయమ్మని హత్య చేస్తే అప్పు మాఫీ అయిపోతుంది, అడిగేవాడు ఉండడు.
అట్లాగే ఆమె మెడపైన ఉన్న కొన్ని తులాల బంగారాన్ని అమ్ముకుంటే లక్షల్లో డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు ఈ చినపాక రాములు. ఆ డబ్బుతోటి హ్యాపీగా జీవించవచ్చు అనుకున్నాడు. అందుకనే అనసూయమని చంపితే ఎవరు అడిగేవాళ్ళు కూడా పెద్దగా లేరనుకున్నాడు. కానీ ఆమెకు బంధువులు ఉన్న విషయాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే అనసూయమ్మ మిస్ అయిందో కుటుంబ సభ్యులు హాలియా పోలీసులకి ఫిర్యాదు చేశారు. హాలియా పోలీసులు అనసూయమ్మ ఎక్కడికి వెళ్ళిందా అంటూ సీసీ కెమెరాలని పేజ్ చేసుకొని ఆమె సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు. ఫుటేజ్ తీస్తూ ఫాలో చేస్తే ఒక కెమెరా నుంచి ఇంకో కెమెరాకి ఫాలో చేస్తే మీరు మొదటి కెమెరా వీడియో చూస్తున్నారు. తర్వాత సెకండ్ కెమెరా రెండో కెమెరాలో ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్తున్న వీడియో దొరికింది. ఒక్కసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత జనవరి 24వ తేదీన మళ్ళీ అనసూయమ్మ తిరిగి బయటకు రాలేదు. అసలు ఏమైందని పోలీసులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ అయిన ఈ చినపాక ఎవరైతే హంతకుడు ఉన్నాడు కదా, అప్పటికి పోలీసులకు తెలియదు, చినపాక రాములను పట్టుకొని నిలదీస్తే రాములు అతని భార్య ధనలక్ష్మి అతని పెంపుడు కొడుకు గౌరీని పట్టుకొని 4 తగిలిచ్చి నిలదీస్తే అసలు విషయం వెనక్కొచ్చింది. ఇప్పుడే అత్యంత దారుణమైన నిజాన్ని మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే అనసూయమ్మని 24వ తేదీన కత్తిపీటతో గొంతు కోసి చంపేసి కూరగాయలు కోసినట్టు కోసేసాడు ఆమె మెడని. చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెనకాల ఉన్న ఒక స్థలంలో గోతి తీసి పాతి పెట్టారు. మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి, వృద్ధురాల్ని పాతి పెట్టిన ప్రదేశం ఇదే. ఇక్కడే అనసూయమ్మ డెడ్ బాడీని పొక్క తీసి పాతి పెట్టాడు, గోతి తీసి పాతి పెట్టాడు. పాతి పెట్టి డెడ్ బాడీ పైన రాళ్ళు రప్పలు కప్పేసి ఎవడు గుర్తించడు అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ఏం చేశాడు. ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ తిన్నవాళ్ళు, నేను అడుగుతున్నాను, ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ తిన్నవాళ్ళు లేకపోతే ఫాస్ట్ ఫుడ్ తిన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళెంత దుర్మార్గుడు. వ్యాపారం చేసుకుంటానని అప్పడిగితే అప్పిచ్చిన పాపానికి అప్పిచ్చిన వృద్ధురాలిని అత్యంత దారుణంగా ఇంటికి వచ్చిన తర్వాత కత్తిపీటతో ఆమె గొంతు కోసి చంపేసి డెడ్ బాడీని మీరు నూడిల్స్ తిన్న షాపు వెనకాలనే ఖాళీ స్థలంలో గోతి తీసి పాతి పెట్టాడు. సైలెంట్గా ఉన్నాడు. అనసూయమ్మ మిస్ అయిందని తెలిసిన తర్వాత అనసూయమ్మ ఎక్కడికి వెళ్ళింది అడిగినా చెప్పలేదు. వాళ్ళ బంధువులకు కొంతమంది తెలుసు వీడికి అప్పించిందని, వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళకి చెప్పలేదు. అనసూయమ్మ గురించి అసలు నాకు తెలియదని చెప్పుకుంటూ వచ్చాడు. అసలు వాడు కూడా సింపతిని బయటికి వెళ్ళగక్కాడు. అయ్యో అనసూయమ్మ ఏమైపోయింది అని చెప్పేసి. చివరికి సీసీ కెమెరా ఈ చినపాక రాములు గుట్టును బయట పెట్టింది. పోలీసులు వెళ్ళి 4 తగిలిస్తే చినపాక రాములు హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. అట్ ది సేమ్ టైం డెడ్ బాడీని ఎక్కడో దాచిపెట్టలేదు, నా షాపు వెనకాలన్న ఖాళీ స్థలంలోనే గోతి తీసి పూడ్చిపెట్టానని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికి తీసిన డెడ్ బాడీ ప్రాంతాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. నిజంగా ఇప్పుడు చెప్పండి, ఈ సమాజంలో రాక్షసులున్నారా లేదంటే మంచి వాళ్ళు ఉన్నారా? ఈ సమాజంలో మూర్ఖులు ఉన్నారా లేదంటే మంచివారు ఉన్నారా? ఈ సమాజంలో స్వార్థపరులు హంతకులతో నిండిపోయి ఉందా లేదా? మీరు చెప్పండి. సాయం చేయడానికి వచ్చిన ఒక వృద్ధురాల మాయకురాలు ఎవడైనా అప్పిస్తాడా తోటివాడికి? ఇలాంటి దారుణాలకు ఒడిగడితే ఆపదలో ఉన్న వాళ్ళకి డబ్బు అవసరం ఉన్నప్పుడు పక్కవాడు సాయం చేస్తాడు, మంచివాడు కాబట్టి. కానీ ఇటువంటి హంతకులకి, ఇటువంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి, దాష్టికాలకు పాల్పడే ఇటువంటి చినపాక రాములు అండ్ ఫ్యామిలీ లాంటి వ్యక్తులకు ఎవడైనా అప్పిస్తాడా? జనం చూడండి ఒక్కసారి. అక్కడ అనసూయమ్మకు ఉన్న ఫాలో అప్ చూడండి. అనసూయమ్మ హత్య గురించి తెలిసిన తర్వాత అక్కడికి వచ్చిన జనాన్ని ఒక్కసారి చూడండి. ఆ రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయింది. అనసూయమ్మ ఎంత దారుణ హత్యకు గురైందో ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే, సింపతి వ్యక్తం చేస్తున్న జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో కనీసం అప్పు తీసుకున్నప్పుడు కాగితాలు కూడా రాసుకోరు, సంతకాలు కూడా పెట్టించుకోరు, నోట్లు కూడా రాయరు. ఏం చేస్తారో తెలుసా? నమ్మకం మీద డబ్బిస్తారు. నువ్వు ఎక్కడికి పోతావు రా, నువ్వు మా ఊరోడివే కదా, ఎంత దూరం పోతావు, నన్ను కాదని బతుకుతావా అని. అలా నమ్మకం పైనే ఇచ్చింది అనసూయమ్మ అప్పు. ఆ నమ్మకాన్ని కత్తిపీట పెట్టి ఆమె గొంతులాగానే కోసిపడేశాడు ఈ చినపాక రాములు. చినపాక రాములు చేసిన ఈ ఘటన హాలియాలో మరొకరిని తీవ్రంగా భయపెట్టినట్టే కదా, ఎవరైనా సాయం చేయాలనే మనసున్న వాళ్ళని బెదిరించినట్టే కదా, అప్పిచ్చిన వాళ్ళని హత్య చేసే మనుషులున్నారనే విషయాన్ని ప్రపంచానికి చెప్పినట్టే కదా.
అసలే బంగారం ధర పెరుగుతుంది, బంగారం నగలు కొట్టేయడానికి ఇటువంటి దొంగలు తయారవుతున్నారనే విషయం తెలిసినట్టే కదా. అనసూయమ్మ హత్యోదంతం తెలిసిన తర్వాత నిజంగా ఆ వార్త చెప్పడానికి నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఒక్కసారి చూడండి పోలీసులు ఏం మాట్లాడుతారో. మీరు పోలీసుల మాటలు వింటే అసలు ఏం జరిగిందో పూర్తి విషయం మీకు అర్థమవుతుంది. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూపించండి. 8 గంటలకు ఆలియా పట్టణానికి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ అనే ఆమె తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం వరకు రానందున ఆ రోజు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సుశీల గారు పోలీస్ స్టేషన్కి వచ్చి సాయంత్రం 8:30 గంటల సమయంలో తన చిన్నమ్మ కనపడట్లేదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆలియా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసి చేయగా ఆమె అదే రోజు ఉదయం పూట డైరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రావడం జరిగింది. అది చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఉదయం సమయంలో ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అయినటువంటి చిన్నపాక రాములు, అతని భార్య ధనలక్ష్మి మరియు అతని పెద్ద కొడుకు అయినటువంటి గౌరీ, వీరు ముగ్గురు 24వ తారీఖు ఉదయం పూట ఆమె వచ్చినప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్న సందర్భంలో గొడవపడి తన మెడలో ఉన్న పుస్తెల తాడు కోసం లోపల ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. కొట్టగానే ఆమె కింద పడిపోగానే అతను అదే కత్తిపీటతోటి గొంతు కోయడం జరిగింది. గొంతు కోసి ఎవరు డోర్ పెట్టేసి తన షాపు వెనుక భాగంలోనే గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వారిని ఆలయ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుబడి చేసి విచారించగా మొత్తం జరిగిన విషయం తెలియజేయడం జరిగింది. పోలీసుల మాటలు వింటే మీకు ఏమనిపిస్తోంది? ఈ సమాజంలో రాక్షసులు, రాబందులు, హంతకులతో నిండిపోయి అనిపిస్తోందా ఈ సమాజం? సాయం చేసిన వాడి గొంతు కోస్తారు, సాయం చేసిన వాడిని వెన్నుపోటు పొడుస్తారు, సాయం చేసిన వాడిని హత్య కూడా చేస్తారు. సాయం చేసిన వాడికి ఎప్పటికీ అన్యాయమే మిగులుతుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసి చెప్తోంది. మీరేమనుకుంటున్నారు? అనసూయ హత్య చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ మనసులో ఏదైనా బాధ కలిగిందా? మీకు గతంలో ఇటువంటి దారుణాలు, ఇటువంటి నమ్మక ద్రోహాలు ఎదురైనాయా? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా రాయండి. ఒక మంచి సమాచారం గురించి మంచి వారికి తెలియజేసే వరకు షేర్ చేయాల్సిన బాధ్యత మంచి పౌరులకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.